విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు అధికారులు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఘాట్ రోడ్డు దిగువన 3 చెట్లు విరిగిపడ్డాయి. చెట్లను తొలగిస్తున్నారు సిబ్బంది. విజయవాడ సున్నపు బట్టీల సెంటర్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఓ ఇల్లు మొత్తం నేలకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 3 గాయాలయ్యాయి. అతిపెద్ద కొండ చర్య విరిగిపడింది. పెద్ద పిడుగులాంటి శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ సున్నపు బట్టీల సెంటర్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఓ ఇల్లు మొత్తం నేలకూలింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, 3 గాయాలయ్యాయి. అయితే అతిపెద్ద కొండ చర్య విరిగిపడింది. పెద్ద పిడుగులాంటి శబ్దం రావడంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విజయవాడ సున్నపు బట్టీల సెంటర్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఓ ఇల్లు మొత్తం నేలకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, 3 గాయాలయ్యాయి. అతిపెద్ద కొండ చర్య విరిగిపడింది. పెద్ద పిడుగులాంటి శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందారు. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ అందిస్తారు. లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టు తెలుస్తూ ఉంది, 3 గాయపడినట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇంకా అలాగే గన్నవరం పోలీస్ స్టేషన్ కూడా పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది పిఎంఆర్? ఇక్కడైతే పరిస్థితి చాలా క్రిటికల్ గానే ఉన్నట్టుగా కనిపిస్తోంది రఫీ. సో మొత్తం మీద కొండ చర్యలు విరిగిపడటం, అలాగే భారీ వర్షాలు అనేది విజయవాడకి ఇవాళ విషాద శోకాన్ని, తీరని శోకాన్ని మిగిల్చినట్టుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇవాళ ఉదయం కొండ చర్యలు విరిగిపడ్డాయి. మొత్తం 2 ఇళ్ల మీద, ఒక రేకుల షెడ్డు ఇల్లు, ఒకటి డాబా, ఈ 2 నివాసాల మీద పట్టడంతో మొత్తం 9 మంది అందులో చిక్కుకున్నారు. అతి కష్టం మీద స్థానికులు కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 6గురిని బయటకు తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ 6గురిలో ఒకళ్ళు చనిపోయినట్లుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఎక్కువగా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మగ్గం పని చేయడానికి ఇక్కడికి వచ్చి నివాసం ఉంటూ పొట్టపోసుకోవడానికి దూర తీరాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు, ఇంకొంతమంది మరొక 5గురు చికిత్స పొందుతున్నారు. ఇంకా ఈ లోపల ఈ కొండ చర్యలు విరిగిపడిపోయిన తర్వాత పూర్తిగా మనకి ఆ పెద్ద కొండ ఏదైతే కనిపిస్తుందో ఆ కొండ కిందనే ఒక డాబా ఉండేది, ఒక నివాసం ఉండేది. నివాసం మొత్తం కూడా కూరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా డెబ్రిస్ లో ఇంకొక 3 ఉన్నారు అనేది మనకి అధికారుల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మొత్తం 9 మంది ఇందులో బాధితులుగా ఉండగా వీళ్లలో 6గురు బయటకు వచ్చారు. 6గురిలో ఒకరు చనిపోయారు, ఇంకొక 3 లోపలే ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇది చాలా ఇరుకైన ప్రాంతం, కొండ ప్రాంతము, పైగా కొండ మీద ఇళ్లు కట్టుకోవడము, ఇది ఇరుకైన ప్రాంతం కావడంతో పూర్తిగా సహాయక చర్యల్లో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 2 ప్రొక్లైనర్లతో ఈ డెబ్రిస్ ని తొలగించడం కావచ్చు, కొంత సహాయక చర్యలు, లోపల ఉన్న వాళ్ళని వెలికి తీసే దిశగా ముగ్గురు వ్యక్తులు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళని వెలికి తీసే దిశగా కొంత చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ ఇది ఎప్పటికీ పూర్తవుతుందనేది మాత్రం కొంత అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. కేవలం 2 జేసీబీలు మాత్రమే ఇక్కడ పనిచేసే అవకాశం కనిపిస్తుంది. అంతకు మించి ఇక్కడ వేరే వాహనాలు కావచ్చు, వేరే జేసీబీలు కావచ్చు ఇక్కడికి తీసుకురావడం కూడా కుదరని పనిగా ఉన్న నేపథ్యంలో ఉన్న ఈ 2తోనే డెబ్రిస్ ను తొలగించడం వీలైనంత త్వరగా అక్కడ ఎవరైతే ఆ శిథిలాల్లో చిక్కుకుపోయి ఉన్న 3 బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వెలికి తీసే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వచ్చారు. అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, అలాగే పోలీసు యంత్రాంగం, సబ్ కలెక్టరు, ఇతర అధికారులు కూడా, ముఖ్యమైన అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇంకా లోపల 3 ఉన్నారని, 3 ఉన్నట్టుగా అధికారుల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. పూర్తిగా కొండ చర్యలు ఎప్పుడు వర్షం పడినా విజయవాడలో కొండ చర్యలు విరిగిపడడం అనేది రొటీన్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా 1-2 సందర్భాల్లో కొండ చర్యలు విరిగిపడకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా వాటికి లైనింగ్ వేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇలాగ కొండ చర్యలు కొండవాలుగా ఉండే నేరుగా కొండ కింద ఇటువంటి నిర్మాణాలు జరగకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్థానికులు కూడా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ తక్కువ రేటుకి స్థలాలు దొరకడం, తక్కువ రేటుకి అందుబాటులోకి రావడంతో ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడే కాలం కొనసాగిస్తున్న పరిస్థితి చాలా మంది నిరుపేదలు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి భారీ వర్షాలు వచ్చిన సందర్భంలో కొండ ప్రాంతం దాదాపు విజయవాడలో 2 నియోజకవర్గాల పరిధిలో ఈ కొండ ప్రాంతం మీద ఇళ్లు ఉంటాయి. సో ఇక్కడ లక్షలాది మంది నివసిస్తూ ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ రాజధానిలో కావచ్చు, విజయవాడలో కావచ్చు తమ పొట్టపోసుకోవడానికి పొట్ట చేత పట్టుకుని వచ్చిన వాళ్ళు ఈ నివాసం ప్రాంతంలో ఉంటారు. ప్రస్తుతం ఇంకా ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రఫీ, ఇంకా 3ని వెలికి తీసే దిశగా ప్రొక్లైనర్లతోనూ జేసీబీలతోనూ సహాయక చర్యలు చేపడుతున్నారు. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్. రైట్, అది విజయవాడలో భారీ వర్షం కురుస్తూ ఉంది. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ అందిస్తారు. విజయవాడలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా కంటిన్యూగా ఇప్పటిదాకా అయితే మాత్రం దాదాపు 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకొక పక్కన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ కేంద్రం అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం విజయవాడలో మెయిన్ రోడ్లో, అంటే ఈ రోడ్డు ఎక్కువగా కూడా చాలా మెయిన్ రోడ్ అంటాము, చాలా ఎక్కువ కార్లు మాత్రమే ఎక్కువగా తిరిగేటటువంటి ప్రదేశం ఇది. అటువంటి ప్రదేశంలో కూడా ఇక్కడ మొత్తం అంతా కంప్లీట్ గా నదిని కానీ సముద్రాన్ని కానీ తలపిస్తున్నట్టుగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా ఇళ్లలో నుంచి కానీ ఆఫీసుల్లో కానీ ఎక్కడి నుంచి కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. ఎవరు కూడా బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేసే దారి కూడా కనిపించట్లేదు. ఎవరు కూడా, అంటే పక్కన హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిల్లోంచి కూడా ఎవరు బయటికి రావట్లేదు. అలాగే నీళ్లలో నుంచి ఎటు వెళ్లాలన్నా కూడా ఖచ్చితంగా చూస్తే ఒక నదిలో అలలు వచ్చినట్టుగా కూడా వచ్చేటంత దారుణంగా కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వానలు ఇంకా కొనసాగుతాయి, తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వాతావరణ కేంద్రం అయితే చెప్తుంది. ఇంకొక పక్కన మొత్తం అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా కనుక మారితే మరి ఇంకో 4 రోజుల పాటు వానలు కురిసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఏవైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధికంగా వానలు పడతాయని చెప్పేసి అయితే ఇప్పటిదాకా వాతావరణ కేంద్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వానలు కురిసిన తర్వాత, అంటే వానలు కురిసే మొత్తం అంతా కూడా అన్ని అధికారులందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇంకొక పక్కన
వర్షాలు కురిసే ప్రాంతాల్లో అంటే ఇప్పుడు బ్యారేజీలకు వాటికి కూడా నీటి ఒరవడి అంటే వరద ఉధృతి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకొక పక్కన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ అంటే ఉత్తరాంధ్ర వైపు ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి, ఇంకొక పక్కన ఏవైతే మిగతా జిల్లాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా తేలిక నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, కోస్తా తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఐఎండీ కూడా దీనికి సంబంధించి సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సూచనల నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మొత్తం అటు అధికారులు ఇటు ప్రజలు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్ళాలని, ఎవరు కూడా అవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా నీట మునిగిపోతున్న పరిస్థితుల్లో అంటే ఇంత భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో ఎవరు కూడా బయటికి రావద్దు అని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. ఏమైనా తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటికి రావాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు విజయవాడలో కూడా మొత్తం అన్ని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఇంకా మిగిలిన ప్రాంతాల్లో కూడా రోడ్లన్నీ కూడా జలమయమైనాయి. అయితే అధికారులందరూ కూడా దీనికి సంబంధించి అటు రెవెన్యూ యంత్రాంగాన్ని, రక్షణ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజలు ఎవరిని కూడా బయటికి రావద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా 4 నుంచి 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కోటితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.